ఎట్లాగైతే గానుగ నూనె గానుగ దగ్గర మధ్యలో ఉన్న మేఢీ స్తంభానికి తాడులు ఇవన్నీ కట్టేసి ఒక పెద్ద కర్ర కట్టి ఆ కర్ర చివరిలో ఒక కూర్చునే భాగాన్ని ఏర్పాటు చేసి ఆ కూర్చునే భాగానికి ముందు ఎడ్లను కట్టేసి ఎట్లాగైతే తిప్పితే ఆ కూర్చునే భాగం ఆ మేఢీ స్తంభానికి ప్రదక్షిణ చేస్తుందో అలాగా సూర్య రథం మీద ఉన్న సూర్యభగవానుడు మేరు పర్వతానికి ప్రదక్షిణంగా ఆయన సంచారం చేస్తున్నాడు అనే విషయం సాక్షాత్తు శృతి మాత మనకి చెప్తోంది. ఎట్లాగా అంటే దక్షిణా పర్యావర్తతే స్వమేవ వీర్యమను పర్యావర్తతే తస్మాత్ దక్షిణార్ధ ఆత్మనో వీర్యావత్తర అథో ఆదిత్యశ్చైవావృతమను పర్యావర్తతే. మనందరం ప్రదక్షిణ ఎట్లా చేస్తున్నామంటే సూర్యభగవానుడిలాగా ప్రదక్షిణం చేస్తున్నాం. మనం అందరం కుడి భుజాన్ని అట్టే పెట్టి ఎడం భుజాన్ని మాత్రం తిప్పితే ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. మనం ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అన్నప్పుడు కుడి భుజాన్ని అట్టే పెట్టి ఎడమ భుజాన్ని మాత్రం తిప్పుతాం. ఎందుకు అట్లా తిప్పుతున్నాము అంటే సూర్యుడు కుడివైపుగా తిరుగుతున్నాడు మేరు పర్వతానికి. కాబట్టి మనుష్యులమైన మనం అందరం కూడా లోపల సూర్య భగవానుడు ఉన్నాడు కాబట్టి మనం ఆయన యొక్క అంశలం కాబట్టి నిన్న చెప్పుకున్నట్టుగా బ్రహ్మజ్యోతిర్వివర్త శృతినికర ఘని భావరూప సమింధే అని అపై దీక్షితేంద్రుల వారు చెప్పినట్టుగా ఆ బ్రహ్మజ్యోతి అనేదే మరో రూపంగా అనగా ఆ బ్రహ్మజ్యోతి అనేదే ఈశ్వర రూపంగా కనిపిస్తూ సాక్షి రూపంగా ఉంటూ మన లోపల ఆ సూర్య తేజస్సు సాక్షిగా ఉంది. కాబట్టి మనం అందరం కూడా సూర్య భగవానుడి యొక్క ఏజెంట్స్. మనం అందరం కూడా మనుష్యులమైన మనం అందరం కూడా సూర్య భగవానుడి యొక్క ప్రతినిధులము. ఆయన ప్రతినిధులంగా మనం ఉన్నాం కాబట్టి మైత్ర అనే మాట చెప్తున్నారు.